కచ్బౌలి హెచ్సియు గేట్ ముందు విద్యార్థుల ఆందోళన. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ ఎంట్రన్స్ పరీక్షను సపరేట్గా నిర్వహించాలని విద్యార్థుల నిరసన. పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హెచ్సియు గేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, ఎన్టీఏ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన విద్యార్థులు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అన్న స్టూడెంట్స్. నీట్ పేపర్ లీకేజీపై పూర్తి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు. యూజీసీ నీట్ను రద్దు చేసి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీస్లో పీహెచ్డీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేలా ప్రభుత్వం చూడాలని విద్యార్థుల డిమాండ్. ఆందోళనలో పాల్గొన్న ఏఐఓబీసీఎస్ఏ, ఏఎస్ఏ, బీఎస్ఎఫ్, డిఎస్యు విద్యార్థుల సంఘాలు. సందర్భంగా బహుజన్ స్టూడెంట్ ఫ్రంట్ మరియు మిగతా ఇతర ఏఐఓబీసీ, తర్వాత ఏఎస్ఏ, డిఎస్యు మరియు అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా హెచ్సియు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వన్ ఎగ్జామ్ వన్ నేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఈ ఎన్టీఏ అనేటటువంటి బోర్డును వెంటనే రద్దు చేసి ఆ బోర్డు పెట్టడమే అప్రజాస్వామికం. ఎందుకంటే మా యూనివర్సిటీకి స్వయంగా మా ఎగ్జామ్ మా ప్రొఫెసర్లు పెట్టుకొని మా యూనివర్సిటీ పెట్టుకొని నిర్వహించుకునే పరిస్థితి ఉన్నది. దానికి కారణాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కింది కులాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఆ ఎగ్జామ్ నిర్వహించేది. దాన్ని కాల రాస్తూ దాన్ని తీసేస్తూ ఎన్టీఏ బోర్డు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నది. అదేవిధంగా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన కేవలం రాజ్యాంగం వల్ల వచ్చినటువంటి విద్యను కూడా వాళ్ళు మళ్ళీ మరుధర్మంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని మాకు అనుమానం కలుగుతున్నది. కాబట్టి ఇది అప్రజాస్వామిక చర్యలు. భారతదేశ వ్యాప్తంగా యూనివర్సిటీల మీద దెబ్బకొట్టడము, యూనివర్సిటీలకు ఉండేటటువంటి స్వయం అధికారాన్ని తీసుకొని వాళ్ళ చేతుల్లోకి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు యూనివర్సిటీల మీద బలవంతపు చర్యలకు పాల్పడుతూ ఇలా ఎన్టీఏనే ఎగ్జామ్ పెట్టాలి, యూనివర్సిటీలు ఎవరికి వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకోవద్దని చెప్పడం అంటే ఈ కింది కులాలను విద్యలోనికి రానియకుండా అడ్డుకోవడమే. ఇలాంటి యూనివర్సిటీస్లోకి కింది కులాలు మళ్ళీ రావద్దని చెప్పి మమ్మల్ని వెనక్కి ప్రయత్నమే చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరు కూడా మనోస్థైర్యాన్ని కోల్పోవద్దు. పోరాటాలు మనకు కొత్త కాదు. కాబట్టి మనం పోరాడి సాధించుకుందాం. ఖచ్చితంగా దీనికోసం నిలబడదాం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేసి ఎన్టీఏ బోర్డు రద్దయిందాక మనం పోరాటం చేస్తూనే ఉందాం అని చెప్తూ అందరూ పోరాటానికి సిద్ధపడాలని చెప్తూ డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తరఫు నుండి.